వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. రెగ్యులర్ కరెంట్ అఫైర్స్లో భాగంగా ప్రతిరోజు కూడా మనం రీసెంట్గా వచ్చిన న్యూస్ అన్ని కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. ఈరోజు కూడా ఒక 10 to 15 మినిట్స్ ఎక్కువ టైం తీసుకోకుండా ఒక 10 నిమిషాలు మాత్రమే ఈరోజు న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి అంశాలు మాత్రం ప్రస్తావిద్దాం. న్యూస్ పేపర్ మొత్తం అంతా కూడా చదవవసరం లేదు, అన్ని పేపర్లో కూడా చదవవసరం లేదు. మనం చెప్పేటటువంటి ఈ 10 నిమిషాలు కనుక మీరు కనుక కాన్సన్ట్రేషన్ చేయగలిగినట్లయితే మొత్తం న్యూస్లో ఉన్నటువంటి న్యూస్ పేపర్లో ఉన్నటువంటి మనకు ఉపయోగపడే అంశాలన్నీ కూడా మనం మీ ముందుకు తీసుకురావడం అనేది జరుగుతుంది. సరే, వన్ బై వన్ చూద్దాం. వాటిలో మనకి ఫస్ట్ పాయింట్కి వద్దాం. యాక్చువల్గా నిన్ననే మనం డిస్కస్ చేసుకోవడం విషయం జరిగింది. ఆల్రెడీ సునీత విలియమ్స్ భూమి మీదకి రావడం అనేది జరిగింది. ఆవిడ వచ్చిన తర్వాత ఆవిడ ఎలా ల్యాండ్ అయ్యారు, ఎలా వచ్చిన తర్వాత ఆవిడని ఎలా సేఫ్గా తీసుకెళ్లారు, తర్వాత ఆవిడని ఎంతకాలం పట్టులో అక్కడ మనకి ఆవిడని ఒక పునరావాస కేంద్రంలో ఆవిడని ఉంచుతారు, తర్వాత ఇంటికి పంపిస్తే ఈ విషయాలను కూడా నిన్న జనరల్గా చెప్పుకోవడం జరిగింది. పేపర్లో ఈరోజు మార్నింగ్ పేపర్లో కనుక చూసినట్లయితే ప్రతి పేపర్లోనూ కూడా న్యూస్ పేపర్లో ఫస్ట్ హెడింగ్ అయితే మనకి రావడం అనేది జరిగింది. ఇక్కడ క్షేమంగా పునరావాసానికి వచ్చారు, అంటే భూమికి వచ్చారు, మరలా పునరావాసానికి పంపించడం అనేది జరిగింది. భద్రంగా భూమికి చేరిన సునీత విలియమ్స్ 9 నెలల నిరీక్షణ సుఖాంతం, అనుకున్న ప్రకారమే సముద్రంలో దిగిన క్యాప్సిల్, ప్రపంచవ్యాప్తంగా హర్షాతిరేకాలు, భూ వాతావరణానికి అలవాటు పడేలా ఏర్పాట్లు, కేప్ కెనవర్రల్ అనూహ్య పరిస్థితుల్లో 9.5 నెలల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISSలో ఉండాల్సి వచ్చినటువంటి సీనియర్ వ్యోమగాములు సునీత విలియమ్స్ 59 ఇయర్స్, బుష్ విల్మోర్ తదితరులు ఇప్పుడు భూ వాతావరణానికి అలవాటు పడడానికి పునరావాస కేంద్రానికి చేరుకున్నారు అని చెప్పడం జరిగింది. వాళ్ళు మనకి పునరావాస కేంద్రానికి వాళ్ళిద్దరిని కూడా పంపించడం అని, వాళ్ళిద్దరిని కాదండి, మిగతా ఇంకొక ఇద్దరున్నారు, వీళ్ళందరినీ కూడా పంపించడం జరిగింది. ఎన్నాళ్ల పాటు గురుత్వాకర్షణ శక్తి ఏమాత్రం లేని వాతావరణంలో ఉండటంతో అనేక శారీరక సమస్యలు తలెత్తవచ్చునని వైద్యులు, నాసా శాస్త్రవేత్తలు అనుక్షణం వీటిని పర్యవేక్షిస్తున్నారు. అయితే మనకి సాధారణంగా హెల్త్కి సంబంధించిన అనేకమైనటువంటి అంశాలు ఇక్కడ మనకి పరిగణలో తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే అక్కడ గ్రావిటేషన్ అనేది ఉండదు, మన భూమి మీద గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఉంటుంది. తద్వారా వాళ్ళు కనీసం కొన్ని న్యూస్ పేపర్లు చేయి కూడా కదపలేనటువంటి పరిస్థితిలో ఉంటారు అని చెప్పడం జరుగుతుంది. కొద్ది కాలం పాటు ప్రత్యేకమైనటువంటి పర్యవేక్షణలో వాళ్ళని ఉంచవలసినటువంటి పరిస్థితి ఉంటుంది అని చెప్పేసి వైద్యులు మరియు శాస్త్రవేత్తలు కూడా చెప్పడం జరుగుతుంది. తర్వాత ఉత్కంఠ భరిత నిరీక్షణకు తెరదించుతూ సునీత విలియమ్స్ విల్మోర్లు భారత కాలమానం ప్రకారం బుధవారం నిన్న కూడా మన క్లాస్లో చెప్పుకున్నాం. తెల్లవారుజామున 3:27 3 గంటల 27 నిమిషాలకు అమెరికాలోని ఫ్లోరిడా తీరంలో సాగర జలాల్లో దిగారు. వారి కోసం ISS వెళ్లిన స్పేస్ ఎక్స్ చెందిన క్రూ డ్రాగన్ ఫ్రీడమ్ వారిని సురక్షితంగా తీసుకొచ్చింది. క్రూ డ్రాగన్ ఫ్రీడమ్ వాళ్ళని సురక్షితంగా భూమికి తీసుకురావడం అనేది జరిగింది. మీరు అక్కడ డైరెక్ట్ మేము లైవ్ అయితే అందరం లైవ్ చూసి ఉంటాం, మీరు కూడా తప్పనిసరిగా లైవ్ చూసే ఉంటారు. ఆ టైంలో చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క ఆ సిస్టమ్ అంతా కూడా మనం చూసిన ఒక అద్భుతమైనటువంటి, అంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో సైన్స్ విభాగానికి సంబంధించినటువంటి ఒక అద్భుతాన్ని ఆవిష్కరించినట్టుగా మనకి కనిపించడం అనేది జరుగుతుంది. ఆ యొక్క క్యాప్సిల్ కింద సముద్రంలో ఫ్లోరిడా తీరంలో పడడం, ఆ తర్వాత డాల్ఫిన్స్ అనేవి అక్కడ చుట్టుపక్కలంతా కూడా ఆ డాల్ఫిన్స్ అనేవి రావడం, అక్కడి నుంచి ఆ యొక్క క్యాప్సిల్ని జాగ్రత్తగా తీసుకెళ్ళిన తర్వాత ఆవిడ స్ట్రెచ్చర్ మీద ముందు వీల్ చైర్లో, తర్వాత స్ట్రెచ్చర్ మీద తీసుకెళ్ళడం, ఆవిడందరికీ కూడా అభివాదం చెప్పడం, అంటే అందరికీ టాటా చెప్పడం, చాలా హ్యాపీగా ఉన్నారు, ఆవిడ చాలా ఆనందంగా ఉన్నారు. ఇన్ని నెలలు ఉన్నప్పటికీ కూడా ఎటువంటి నిరుత్సాహం కానీ, ఇటువంటి నిరుత్సాహం ఇటువంటి ఏమీ లేకుండా చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ విషయాలన్నీ కూడా ఈరోజు కనుక మన పేపర్లో చూసినట్లయితే ప్రతి పేపర్లోనూ కూడా ఈ యొక్క అంశాలన్నీ కూడా హెడ్లైన్లో రావడం అనేది జరిగింది. సరే, నెక్స్ట్ ఐటమ్ చూద్దాం. రెండో విషయం ఏంటో చూద్దాం. ఇక రెండో విషయంగా అతి ముఖ్యమైనటువంటి అంశం, నలుగురు ప్రముఖులు. ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్ విషయం అండి ఇది. రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి అద్భుతమైనటువంటి నిర్ణయంగా చెప్పవచ్చు దీన్ని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, ఏపీ స్టేట్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఒక రిమార్కబుల్ ఐడియాగా దీన్ని మనం చెప్పుకోవచ్చు, డెసిషన్గా మనం చెప్పుకోవచ్చు. ఏ విధంగా అంటే ఇక్కడ నలుగురు ప్రముఖుల్ని గౌరవ సలహాదారులుగా, హానరబుల్ అడ్వైజర్స్ టు ది స్టేట్ గవర్నమెంట్, గౌరవ సలహాదారులుగా నియమించడం అనేది జరిగింది. ఎవరెవరంటే వాళ్ళు సోమనాథ్, ఒక ఆయన ఎవరంటే మనకి సోమనాథ్ గారిని తీసుకున్నారు. ఇంకా మనకి జస్ట్ ఏ మినిట్. ఓకే, ఇక్కడ మనకి సోమనాథ్ మరియు ఎవరెవరు వీళ్ళకి క్యాడర్ చూద్దాం. సోమనాథ్ గారిని తీసుకున్నారు, అలాగే మనకి సతీష్ రెడ్డి గారిని తీసుకున్నారు. నెక్స్ట్ సుచిత్ర ఎల్లా, నెక్స్ట్ కేపీసీ గాంధీ. వీళ్ళ నలుగురిని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ నాట్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ గౌరవ సలహాదారులుగా సోమనాథ్, సతీష్ రెడ్డి, సుచిత్ర ఎల్లా,
కేపీసీ గాంధీ వీళ్ళు వరుసగా ఉన్నారండి. వీళ్ళు వరుసగా ఫొటోస్ కూడా ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. క్యాబినెట్ హోదాతో నియామకం, 2 ఏళ్ల పాటు బాధ్యతలు, 2 ఏళ్ల పాటు బాధ్యతలు. వీళ్ళ యొక్క టెన్యూర్ ఎంత అంటే 2 సంవత్సరాల పాటు ఉంటారు. ఇది ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం అనేది జరిగింది. చాలా ఇంపార్టెంట్. వివిధ రంగాల్లో నిష్ణాతులైనటువంటి 4 ప్రముఖులను రాష్ట్ర ప్రభుత్వం గౌరవ సలహాదారులుగా నియమించింది. స్పేస్ టెక్నాలజీకి ఇస్రో మాజీ చైర్మన్ శ్రీధర ఫణిక్కర్ సోమనాథ్, ఆయన పేరేం పేరండి, శ్రీధర ఫణిక్కర్ సోమనాథ్, మనందరికీ కూడా తెలుసు. ఇస్రో మాజీ చైర్మన్, ఇస్రో యొక్క మాజీ చైర్మన్ శ్రీధర్ ఫణిక్కర్ సోమనాథ్ ఆయన ఇస్రో మాజీ చైర్మన్. ఫస్ట్ ఫోటో. నెక్స్ట్ అంతేకాకుండా ఏరోస్పేస్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్కి కేంద్ర రక్షణ శాఖ సలహాదారుడు, ఇక్కడ మనకి అదంతా పక్కకి పెట్టండి, కేంద్ర రక్షణ శాఖకి సలహాదారుగా ఉన్నటువంటి సతీష్ రెడ్డి, కేంద్ర రక్షణ శాఖ సలహాదారులు ఉన్నటువంటి సతీష్ రెడ్డి, ఒకళ్ళు సోమనాథ్, రెండో వ్యక్తి సతీష్ రెడ్డి. అందరూ కూడా టాప్ మోస్ట్ ఇంటెలిజెంట్ పర్సన్స్ అనమాట అండి. సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో చాలా ఉన్నతమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వ్యక్తులు. తర్వాత చేనేత హస్తకళల అభివృద్ధికి ప్రముఖ పారిశ్రామికవేత్త భారత్ బయోటెక్ సంస్థ యొక్క ఎండి సుచిత్ర ఎల్లా ఆమె, మరియు ఫోరెన్సిక్ సైన్స్ రంగానికి ప్రముఖ ఫోరెన్సిక్ శాస్త్రవేత్త కేపీసీ గాంధీలను కేబినెట్ హోదాతో గౌరవ సలహాదారులుగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. వీరు 2 ఏళ్ల పాటు ఆ పదవుల్లో ఉంటారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. వీళ్ళకి క్యాబినెట్ హోదా ఇవ్వడం అనేది జరిగింది. వీళ్ళ నలుగురికి కూడా క్యాబినెట్ హోదా, స్టేట్ తరపున క్యాబినెట్ హోదా ఇవ్వడం జరిగింది. వీళ్ళు 2 ఏళ్ల పాటు ఈ పదవిలో కొనసాగడం అనేది జరుగుతుంది. ఎందుకంటే స్టేట్కి సంబంధించినటువంటి అనేక అంశాల్లో వీళ్ళు సలహాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎలా స్టేట్ని డెవలప్ చేయాలి, సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో ఎలా డెవలప్ మన ఆంధ్రప్రదేశ్ని ఎలా డెవలప్ చేసుకురావాలి. అంతేకాకుండా ఇక్కడ మనకి పారిశ్రామిక సుచిత్ర ఎల్లా, అక్కడ మనకి భారత్ బయోటెక్ అంటే ఈ యొక్క టెక్నాలజీ రంగంలో కానీ, లేదనుకున్నట్లయితే మనకి ఇండస్ట్రియల్ సెక్టర్లో కానీ ఎలా డెవలప్ అవ్వాలనే ప్రతి విషయాన్ని కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలించడానికి అద్భుతమైనటువంటి ఒక 4 వ్యక్తుల్ని మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గౌరవ సలహాదారులుగా నియమించుకోవడం జరిగింది. ఫర్ 2 years 2 సంవత్సరాల పాటుకి వాళ్ళకి క్యాబినెట్ హోదా అనేది ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ ఏంటో చూద్దాం. తర్వాత పాడి పరిశ్రమకు ప్రోత్సాహం. పాడి పరిశ్రమకి ఇటీవల కాలంలో భారతదేశ యొక్క పాడి పరిశ్రమను మరింత అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో పాడి పరిశ్రమకు ప్రోత్సాహం ఇవ్వడం జరిగింది. నిధుల కేటాయింపులు 6,190 కోట్లకు పెంపు. ఇక్కడ వాటి యొక్క నిధులు 6,190 కోట్లకి, పాడి పరిశ్రమ అభివృద్ధికి 6,190 కోట్లు పెంపు చేయడం జరిగింది. కేంద్ర మంత్రి మండలి నిర్ణయం తీసుకున్నారు. దేశంలో పాల ఉత్పత్తిని పెంచడంతో పాటు పాడి పరిశ్రమకు అవసరమైనటువంటి ఆధునిక మౌలిక వస్తువుల కల్పన దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సవరించినటువంటి రాష్ట్రీయ గోకుల్ మిషన్, నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ డైలీ డెవలప్మెంట్ పథకాల ద్వారా చేపడుతున్నటువంటి కార్యక్రమాలకు అదనంగా 2,000 కోట్లను నిధులను కేటాయించింది. దీంతో ఈ పథకాలకు అందుబాటులోకి వచ్చే నిధుల మొత్తం 6,190 కోట్లకు పెరిగింది. ప్రధాని మోడీ గారి యొక్క అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలియచేయడం జరిగింది. నిన్న క్యాబినెట్ మీటింగ్ జరిగింది. ఈ క్యాబినెట్ మీటింగ్లో అది ఎవరి అధ్యక్షతన జరిగింది అంటే ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క అధ్యక్షతన క్యాబినెట్ మీటింగ్ అనేది జరిగింది. దాంట్లో పశు సంపదకి, దీనికి ఎక్కువగా ఇక్కడ మనకి పాడి పరిశ్రమకి ఎక్కువ నిధులను కేటాయించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఆర్డర్స్ అనేవి పాస్ చేయడం జరిగింది. వాటికి సంబంధించి 6,190 కోట్ల రూపాయలు కేటాయింపు ఇవ్వడం జరిగింది. దానికి మంత్రి మండలి అంతా కూడా కేంద్ర మంత్రివర్గం ఆమోదించడం అనేది జరిగింది. నిన్న జరిగినటువంటి మీటింగ్లో ఈ విషయాన్ని న్యూస్ పేపర్లో ప్రకటించడం అనేది జరిగింది. ఇది కూడా మనకి ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ బిట్ చూద్దాం. జెలెన్స్కీకి ట్రంప్ ఫోన్ దాదాపు గంట సేపు మాట్లాడుకున్నటువంటి ఇరువురు నేతలు. ఇక్కడ మనకి జెలెన్స్కీ మనందరికీ కూడా తెలుసు, యుక్రెయిన్ యొక్క అధ్యక్షుడు జెలెన్స్కీ, మరి అదేవిధంగా అమెరికా యొక్క అధ్యక్షుడు ట్రంప్. వీళ్ళిద్దరూ కూడా యాక్చువల్గా మనం చూసుకున్నట్లయితే మంగళవారం చూసుకున్నట్లయితే పుతిన్ మరియు ట్రంప్ వాళ్ళిద్దరూ కూడా చాలా డిస్కస్ గంట పైన వాళ్ళిద్దరు కూడా మాట్లాడుకున్నారు. అనేక విషయాలు డిస్కస్ చేసుకోవడం జరిగింది. యుక్రెయిన్ విషయంలో వాళ్ళు ఇక్కడ ఏమనుకున్నారంటే ఎక్కడైతే విద్యుత్ కేంద్రాలు కానీ లేదనుకున్నట్లయితే వాటి మీద కానీ లేకపోతే మౌలిక సదుపాయాల మీద వాటి మీద బాంబులు ఏమి వేయకూడదు, వాటిని పరిరక్షించుకోవాలని చెప్పేసి అనుకున్నారు. కానీ నిన్న చూసినట్లయితే వీళ్ళు కూడా మరలా దాన్ని అంత ఖాతరు చేసినట్టు ఏమి కనిపించట్లేదు.
సరే, ఏది ఏమైనప్పటికీ కూడా అక్కడ జరిగిన పరిణామాల తర్వాత పుతిన్, ట్రంప్ వాళ్ళిద్దరూ కూడా మాట్లాడుకున్న తర్వాత రష్యా అధ్యక్షుడైనటువంటి పుతిన్, అమెరికా అధ్యక్షుడైన ట్రంప్ మంగళవారం వాళ్ళిద్దరూ కూడా మాట్లాడుకున్న తర్వాత అంతా అయిపోయిన తర్వాత నిన్న బుధవారం ట్రంప్ మన జెలెన్స్కీతో, యుక్రెయిన్ యొక్క అధ్యక్షుడు జెలెన్స్కీతో వాళ్ళిద్దరూ గంటకు పైనగా మాట్లాడుకోవడం అనేది జరిగింది. ఇది అంతర్జాతీయ అంశాలుగా మనం చెప్పుకోవచ్చు. సరే, ఏంటి ఏం మాట్లాడుకున్నారు? రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మంగళవారం చర్చలు జరిపిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతోనూ ఫోన్లో మాట్లాడారు. ఇది ఇప్పుడు మనం నేను ఏమైతే చెప్పానో అది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు తీవ్రంగా కృషి చేస్తున్న ట్రంప్ 30 రోజుల కాల్పుల విరమణ ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చిన సంగతి తెలిసింది. 30 రోజుల పాటు ఎటువంటి యుద్ధం జరగకూడదు, దాన్ని ఆపాలని చెప్పేసి అనే విషయాన్ని తెరపైకి తీసుకురావడం జరిగింది. దీనికి కీవ్ అంగీకరించిన మాస్కో మాత్రం షరతులు పెట్టింది. కీవ్ అంగీకరించింది ఏమంటే, సరే మేము రెడీగా ఉన్నాం, మేము ఎటువంటి కాల్పులు చేయమని చెప్పేసి కీవ్ అంటే యుక్రెయిన్ యొక్క రాజధాని యొక్క కీవ్ అంగీకరించింది. ఏమని అంగీకరించిందంటే, సరే మేము కాల్పుల విరమణకు ఒప్పుకుంటున్నాము, మేము కాల్పులు ఏం చేయమని చెప్పేసి మనకి యుక్రెయిన్ చెప్పింది. కానీ రష్యా మాత్రం కొన్ని షరతులను విధించడం అనేది జరిగింది. యుక్రెయిన్లోని విద్యుత్ ప్లాంట్లను భద్రత నిమిత్తం తమకు అప్పగించాలని ట్రంప్ సూచించినట్లు అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియో తెలిపారు. ఇక్కడ మనకి ఇంకొకటి ఏమన్నారంటే, ఉక్రెయిన్లో ఉన్నటువంటి విద్యుత్ ప్లాంట్లు ఏమైతే ఉన్నాయో వాటిని మాకు అప్పగించండి అని చెప్పేసి అమెరికా అడిగింది. ఎవరిని అడిగిందంటే ట్రంప్ని అడిగింది. ఇక్కడ మనకి ఎలా ఉంటుందంటే, ఇక్కడ పిల్లి కొట్టుకున్నట్లయితే మధ్యలో కోతెత్తుకుపోయినట్టు చిన్నప్పుడు కథలు చదివాం, ఆ టైపు కథలా ఉంటుందన్నమాట. ఇక్కడ అమెరికా యొక్క విధానం ఎలా ఉంటుందంటే, వీళ్ళ కొట్టుకుంటారో మధ్యలో మాకేంటి లాభం అన్నట్టుగా అమెరికా ఇప్పుడు దాని యొక్క స్వభావాన్ని అలా బయటపెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ మనకి ఏముంటుందంటే, విద్యుత్ కేంద్రాలు ఏమైతే ఉన్నాయో ఆ విద్యుత్ కేంద్రాలని మాకు అప్పచెప్పండి, మేము వాటిని రక్షిస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. సరే, మనకి ఇస్తారా ఎవరా అనేది అది తర్వాత విషయం. నిన్న బుధవారం ఈ యొక్క ప్రతిపాదన అయితే చేయటం జరిగింది. నెక్స్ట్ ఇంకా మనకి దాంట్లోనే ఇంధన కేంద్రాలపై పరస్పరం దాడులు చేసుకోవడం ఆపుతామని ట్రంప్తో చర్చ సందర్భంగా పుతిన్ అంగీకరించాడు. మంగళవారం జరిగినటువంటి చర్చల్లో పుతిన్ ఏమన్నా అంటే, సరే ఆపేస్తాను బాబు, ఇక్కడ మనకి ఏమైతే మనకి ఇంధనానికి సంబంధించినటువంటి అంశాలు ఉంటాయో, ఇంధన కేంద్రాలు ఏమైతే ఉంటాయో వాటి మీద కానీ మౌలిక సదుపాయాల మీద కానీ నేను ఎక్కడ కూడా ఏమి బాంబు లేని చెప్పేసి పుతిన్ చెప్పాడు. కానీ ఏమైందంటే, ఇక్కడ 24 గంటల గడవక ముందే ఉక్రెయిన్ మరియు రష్యాలో ఇంధన కేంద్రాలపై పరస్పరం దాడులు చేసుకున్నాయి. మంగళవారం ఫస్ట్ చెప్పాను మీకు, మంగళవారం ఒక అండర్స్టాండింగ్ వచ్చారు. మంగళవారం ఏమన్నారంటే, పుతిన్ ట్రంప్ సరే చేసుకోము, ట్రంప్ చెప్పాడు చేయొద్దు, దాడులు చేసుకోవద్దు రెండు అని చెప్పేసి అన్నారు. కానీ పరస్పరం మాట్లాడిన 24 గంటలు దాటలేదు, ఈ లోపల మరలా ఇద్దరు కూడా బాంబులు వేసుకోవడం జరుగుతుంది, ఉక్రెయిన్ అండ్ రష్యా. ఇక్కడ చాలా క్లారిటీగా 24 గంటల గడవక ముందే ఉక్రెయిన్ రష్యాలో ఇంధన కేంద్రాలపై పరస్పరం దాడులు చేసుకున్నాయి. మాస్కోయే ఉల్లంఘించిందని కీవ్ ఆరోపిస్తే ఉక్రెయినే దాడులు చేసిందని రష్యా పేర్కొంటుంది. నువ్వు మేము కామ్గా ఉన్నాం, వాళ్ళే బాంబులు వేశారని రష్యా అంటుంది. లేదు మేము కామ్గా ఉన్నాం, వాళ్ళే బాంబులు వేశారని కీవ్ అంటుంది. కీవ్ అంటే యుక్రెయిన్ అని చెప్పడం జరుగుతుంది. సరే, ఏదేమైనప్పుడు కూడా మరలా కొట్టుకోవడం జరుగుతుంది. ఈ రెండు దాడులు ప్రతిపాదన జరుగుతున్న సమయంలోనే రెండు దేశాలు 175 మంది యుద్ధ ఖైదీలను మార్పిడి చేసుకోవడం జరిగింది. ఉక్రెయిన్కు 175 మంది ఖైదీలతో పాటుగా తీవ్రంగా గాయపడిన మరో 22 మందిని కూడా అప్పగించామని రష్యా పేర్కొంది. రష్యా ఏమందంటే, కాల్పుల ఇలాగా విమానాలు మోగుతూనే ఉందంటే, అవి యుద్ధ ట్యాంకులు వెళ్తానే ఉన్నాయి, ఇది యొక్క యుద్ధం జరుగుతూనే ఉంది. అట్ ద సేమ్ టైం ఒక 175 మంది యుద్ధ ఖైదీలని రష్యా ఉక్రెయిన్కి అప్పచెప్పడం అనేది జరిగింది, అప్పగింతలు చేసుకున్నారు. అలాగే తీవ్రంగా గాయపడినటువంటి ఒక 22 మంది వాళ్ళని యుక్రెయిన్కి అప్పచెప్పడం అనేది జరిగింది. సరే, ఏది ఏమైనప్పుడు కూడా ఇది ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో ఇచ్చినటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అంశం చూద్దాం. ఇది మనకి కెనడీ హత్యలో CIA పాత్ర ఉంది. ఇది మనకి ఏంటో చూద్దాం. ట్రంప్ యంత్రాంగం విడుదల చేసినటువంటి రహస్య పత్రాల్లో వెల్లడైన కీలక అంశం. అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీ హత్య కేసులో CIA పాత్ర ఉందా? ఆయన హత్యకు అమెరికా నిఘా సంస్థలోనే కొంతమంది కుట్ర పన్నారా? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలతో విడుదలైన రహస్య పత్రాల్లో CIA పాత్రకు సంబంధించిన ప్రస్తావనలు ఉన్నాయి. మొత్తం 63,000 పేజీలతో కూడిన 2,200 దస్తాలతో US నేషనల్ ఆర్కైవ్స్ అండ్ రికార్డ్స్ అడ్మినిస్ట్రేషన్ తన వెబ్సైట్లో అప్లోడ్ చేసింది. 1961లో
ఇక్కడ చూడండి 1961లో అమెరికా 1961లో అమెరికా 35వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన జాన్ ఎఫ్ కెనడీ 1963 నవంబర్ 22న డాలాస్ పర్యటనలో హత్యకు గురయ్యారు. కాన్వాయ్ ఆయన ప్రయాణిస్తుండగా ఓ దుండగుడు వెనక నుంచి వచ్చి కాల్పులు జరపడం అనేది జరిగింది. కాల్పులు జరిపిన లీ హార్వే ఓస్వాల్డ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయగా కేసు దర్యాప్తు సమయంలోనే అతను కూడా హత్యకు గురయ్యాడు. ఇక్కడ మనకి జాన్ ఎఫ్ కెనడీని చంపేశారు 1963లో జాన్ ఎఫ్ కెనడీని నవంబర్ నెలలో జాన్ ఎఫ్ కెనడీని వెనక నుంచి వచ్చి ఒక హంతకుడు షూట్ చేయడం జరిగింది, చనిపోయి. తర్వాత ఆ హంతకుడు పట్టుకున్నారు, బంధించి జైల్లో పెట్టారు. తర్వాత అతను కూడా వేరొకరు అతను కూడా హత్య చేయడం అనేది జరిగింది. ఆ నిందితుడిని హత్య చేయడం అనేది జరిగింది. ఎవరైతే ఆ నిందితుడిని హత్య చేశారో అతను కూడా పట్టుకున్నారు. అతను కూడా పట్టుకుని జైల్లో వేసినట్లయితే అతను ఏం చేసింటే అతను కూడా క్యాన్సర్తో చనిపోవడం అనేది జరిగింది. ఆ తర్వాత చాలా కాలం పాటు, అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా కాలం పాటు, అంటే జాన్ ఎఫ్ కెనడీని చనిపోయినటువంటి వ్యక్తిని పట్టుకున్నారు, అతన్నే వేరే వాళ్ళు చంపేశారు. ఎవరైతే చంపారో ఒక వ్యక్తి చంపాడో అతన్ని పట్టుకుంటే అతనికి ఏమో క్యాన్సర్ వచ్చి అతను కూడా చనిపోవడం అనేది జరిగింది. కాబట్టి అప్పటి నుంచి ఆ కేసు అనేది మరుగున పడిపోయి అలా ఉండిపోయింది. దానిని ట్రంప్ వచ్చిన తర్వాత మరలా తనంతా కూడా వెలికి తీయడం అనేది జరిగింది. అయితే వెలికి తీస్తే దాంట్లో ఒక కఠోరమైనటువంటి ఏ దేశాన్ని అంటే ఒక రక్షించవలసినటువంటి కంచె చేను వేసినట్టుగా ఇక్కడ మనకి ఈ సీక్రెట్ ఏజెన్సీ ఏదైతే ఉంటుందో దాని యొక్క ప్రమేయం కూడా ఉన్నది అని చెప్పేసి ఇక్కడ CIA పాత్ర కూడా ఉందని చెప్పేసి తాజా నివేదికలో తెలియజేయడం అనేది జరుగుతుంది. సరే, హార్వేను చంపిన వ్యక్తిని అరెస్ట్ చేసిన శిక్ష వేయగా కొంతకాలం తర్వాత అతడు క్యాన్సర్తో మరణించాడు. నాటి నుంచి కెనడా హత్య ఘటన రహస్యంగానే ఉండిపోయింది. అయితే గత 60 సంవత్సరాలుగా అనేక కుట్ర కోణాలపై చర్చ జరుగుతూనే ఉంది. అందులో ప్రముఖంగా అమెరికా యొక్క నిఘా సంస్థ పాత్రపైన చర్చ జరిగింది. తాజాగా విడుదల చేసిన పత్రాల్లోనూ CIAకు చెందినటువంటి గ్యారీ హెండ్రెల్ ప్రస్తావన దర్శనంలో ఉంది. ఇక్కడ ఏంటంటే అక్కడ మనకి CIA సీక్రెట్ ఏజెన్సీకి సంబంధించినటువంటి ఆ సంస్థ అమెరికాని రక్షించాలి ఎప్పటికప్పుడు నిఘా సంస్థ అనమాట. ఇప్పటికప్పుడు గూఢచారి సంస్థ. దాంట్లో కొంతమంది వ్యక్తులు కుమ్మక్కాయ ఈ యొక్క 1963లో జాన్ ఎఫ్ కెనడీ యొక్క హత్యకు ప్రధాన సూత్రధారులుగా ఉన్నారనే విషయాన్ని ఇటీవల కాలంలో రీసెంట్గా వాటిని ప్రస్తావించడం అనేది జరిగింది. ఈ అంశం కూడా ఈరోజు ప్రముఖ పత్రికలన్నింటిలో కూడా ఈ డేటా కూడా రావడం అనేది జరిగింది. కాబట్టి మీరు మొత్తం పేపర్ అంతా కూడా చదవవలసిన లేదు. ఒక్క 10 నుంచి 15 నిమిషాలు కనుక మన వీడియో కనుక చూసినట్లయితే ఆల్మోస్ట్ ఆల్ ఇంపార్టెంట్ డేటా అంతా కూడా మీకు మీ ముందుకు రావడం అనేది జరుగుతుంది. రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. తప్పనిసరిగా మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ మన ఎగ్జామినేషన్లో మనకు ఉపయోగపడేటువంటి అంశాలు ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ అన్ని మీ ముందుకు తీసుకురావడం అనేది జరుగుతుంది. తప్పనిసరిగా ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అదేవిధంగా మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్.